నమస్తే. ఒక సామాజిక కార్యకర్త 1,00,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ప్రజాధనం దుర్వినియోగమైందంటూ కాళేశ్వరం మేడిగడ్డ అక్రమ నిర్మాణం, అక్కడ జరిగినటువంటి అక్రమ అవినీతి మీద, అక్కడ జరిగినటువంటి పిల్లర్ల కుంగుబాటు మీద గత ప్రభుత్వానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, మాజీ మంత్రి హరీష్ రావు మీద, మెగా కంపెనీ మీద, అక్కడటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఇక భూపాలపల్లి జిల్లా కోర్టులో ఆయన ఫైట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి హైకోర్టు దాకా వచ్చింది. ఇవాళ హైకోర్టులో విచారణ జరగాల్సింది, కానీ విచారణకు హాజరు కాలేదు రాజలింగమూర్తి. నిన్న 5 మంది చేతుల్లో అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి రోడ్డు మీద ఆయన శవాన్ని పడేసినటువంటి పరిస్థితి. ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతుంది. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకుల కుట్ర అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రధానంగా చనిపోయినటువంటి రాజలింగం భార్య కూడా కేటీఆర్ గండ్రా పాత్ర ఉందంటూ ఆమె ఓ వీడియో కూడా చెప్పడం జరిగింది. రైట్, ఇదే అంశం మీద మాట్లాడదాం. అధికార కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ అధికార ప్రతినిధి కాల్వ సుజాత గారు ప్రస్తుతం మనతో పాటున్నారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్. సుజాత గారు, ఎట్లా చూస్తారు ఈ యొక్క అంశము? అత్యంత దారుణంగా చంపిర్రు, మీరు కూడా విజువల్స్ చూసారు, ఫోటోలు చూశారు. సో ఎట్లా చూస్తారు? కేవలం కాళేశ్వరం మీద ఆయన కేసు వేయడము, హైకోర్టు దాకా పోవడమే ఆయన ప్రాణాలకు హాని కలిగించింది అనుకోవచ్చా? ఎట్లా దీన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే, ఎవరన్నా ప్రశ్నిస్తే మీ బతికింతే, మీ గతి ఇంతే, చూడుండి ఒకటి శాంపుల్ పంపించినాము అనేటట్టుగా మేము ఎన్నో రోజుల నుంచి, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. కాళేశ్వరం మీద 1,00,00,000 కోట్ల దోపిడీ జరిగింది, దీని మీద పూర్తిగా విచారణ జరగాలని ఆ రోజు కూడా బీఆర్ఎస్ నేతల్ని మేము ప్రశ్నించడం జరిగింది. అన్యాయం, అవినీతి జరిగింది దీని మీద అని. మెగా కృష్ణారెడ్డి అనండి, మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి కేసీఆర్, హరీష్ రావు అందరికీ తెలిసింది. కానీ ఒక రకమైనటువంటి భయాందోళనకి గురి చేస్తున్నారా? ఎలా ఆయన శవాన్ని కానీ, నిన్న విజువల్స్, నిన్న ఆయన మర్డర్ జరిగినటువంటి ఆయన పిక్స్ ఏమైనా చూస్తూ ఉంటే ఘోరాతి ఘోరంగా 5 మంది ముసుగులు వేసుకొని వచ్చి వెంబడించి చంపేసినటువంటి విధానాన్ని చూస్తుంటే మళ్ళీ మనం ఎక్కడికో పోయినామేమో. ఏంటి ఇది? ప్రజాస్వామ్యమా, లేకపోతే ప్రశ్నిస్తే కూనీలు హత్యలు చేయడమేనా అనేది కనిపిస్తుంది. ఒకటి, నేను ఈ దొంగలందరినీ అడుగుతున్నా, నిజంగా నీతి నిజాయితీ మీరు చేసినటువంటి పనిలో ప్రతిసారి అన్నారు, మేము ప్రశ్నించినప్పుడల్లా కాళేశ్వరం చూపిస్తారు, పెద్ద బొర్రలు వచ్చినాయా, 1-2 పిల్లలు కుంగితే వచ్చే నష్టం ఏంది, కట్టడాలు జరిగినప్పుడు ఎన్నో రకాలుగా ఒక ఇల్లు కట్టుకుంటుంటేనే చిన్న చిన్న పర్రెలు వస్తాయి, దానికి మనం సరి చేసుకోమా అని ప్రశ్నించేటటువంటి దొంగలందరినీ ఈరోజు నేను అడుగుతున్నా. సరి చేసుకుందామా, సరే ఆ పర్రెల్ని ఇంకేమన్నా రిపేర్లు చేద్దామా అనే సంగతి పక్కన నుంచితే, కోర్టులో విచారణ కొనసాగిస్తూ ఒక సామాన్య పౌరుడు, సామాజికవేత్త, సమాజంలో కొంతమేరకు హక్కు ఉన్నటువంటి, ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉన్నది, రాజకీయ నాయకులే కాదు, అధికారులే కాదు, సామాన్య పౌరులకి, ప్రతి ఒక్కరికి ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ల వల్ల ప్రభుత్వాన్ని నడుస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బుని దోచుకొని తినేటటువంటి ఇట్లాంటి దొంగల్ని ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంది. అలా ప్రశ్నించి కోర్టు మెట్లెక్కినటువంటి వ్యక్తిని మర్డర్ చేసి, ఈరోజు మేము చేసింది తప్పు కాదని నిన్నటిదాకా మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు ఇంత మర్డర్ జరిగి 24 గంటలు దాటిపోయినా కూడా ఈరోజు కోర్టులో విచారణ ఉంటే రానియకుండా చేసినటువంటిది. అంటే ఒకవేళ ఈరోజు కోర్టులో విచారణ జరిగితే నిజాలన్నీ బయటికి వస్తాయి అని మొత్తం ముక్కుమ్మడిగా ఒక కోటరి దొంగల కోట ఈరోజు సామ్రాజ్యాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి ధనాన్ని దోచుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అప్లపాలు చేసి బికారులని చేసినటువంటి ఈ దొంగలు ఎవరైతే గతంలో 10 ఏళ్ళు పరిపాలించారో ఆ దొంగలు ఈ విధంగా మర్డర్, మా దగ్గర పైసలున్నాయి, భయం పెట్టేయడానికి మా దగ్గర రౌడీలు ఉన్నారు, గూండాలు ఉన్నారు, నక్సలిజాన్ని తలపించినటువంటి ఈరోజు నక్సలైట్లన్నా కూడా తప్పు చేసినోడిని శిక్షిస్తారు, కానీ ఈ దొంగలు తప్పుని ప్రశ్నించినోడిని శిక్షించిండ్రు అని అంటే, ఈ ఆయన భార్య స్వయాన మేమేదో అధికార పార్టీలో లేకపోతే వాళ్ళని ప్రశ్నించాలనే కాదు, గతంలో మనకందరికీ తెలిసిన విషయాలే మేము అడుగుతూనే ఉన్నాం. కానీ ఈరోజు ఒక సామాన్య పౌరుడు దాఖలు చేసినటువంటి విచారణలో భాగంగా ఆయన భార్య హత్యకు గురైనటువంటి ఆయన భార్య ఈరోజు ప్రశ్నిస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? క్లియర్గా రాజలింగమూర్తికి సంబంధించిన భార్య క్లియర్ చెప్తుంది, కేటీఆర్ పాత్ర ఉంది, అక్కడ గండ్రా పాత్ర ఉందంటూ ఆమె వీడియో కూడా ఒకటి రిలీజ్ చేసింది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాకు ఎటువంటి సంబంధం లేదు, ఒక ల్యాండ్ ఇష్యూలో జరిగినటువంటి సంఘటన అని చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు?
ఈరోజు కేసు వాయిదా ఉంటే నిన్న చనిపోయిండు అంటే ల్యాండ్ ఇష్యూ ఉంటే ఎప్పుడో చచ్చిపోవాలి. భార్య క్లియర్గా చెప్తోంది, మనం విన్నాం వీడియో, నేను ఎప్పుడో ఒకరోజు చంపేస్తాను అని బెదిరించినటువంటి విషయాలు భార్య క్లియర్గా మీడియా ముందు మాట్లాడింది, పెద్దల సమక్షంలో మాట్లాడింది. ఈరోజు ఆ కుటుంబాన్ని అన్యాయం చేసి ప్రశ్నిస్తే ఈ విధంగా ఒక సామాన్యుడు, పేదవాడు, సామాజికవేత్త ప్రశ్నిస్తేనే ఈ విధంగా ఉంది. మీరు చేసినటువంటి దోపిడీ ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో దోపిడీలు ఉన్నాయి. మా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు గొర్రెల స్కామే కానివ్వండి, లేకపోతే లిక్కర్ స్కామ్లో కానివ్వండి, లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్లో కానివ్వండి, కాళేశ్వరం విషయమే కానివ్వండి, భూ దందాల విషయంలో కానివ్వండి, లేకపోతే ధరణి పేరు మీద కానివ్వండి, చేసినటువంటి దోపిడీ ప్రపంచ పటంలో పెట్టి చూస్తే ఈ దోపిడీ అంత పెద్ద దోపిడీ ఎక్కడ దొరకకపోవచ్చు. పైగా ఈరోజు బెదిరింపు రాజకీయం చేస్తున్నారు అంటే ఎంత, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా భయం లేకుండా ఉన్నారు. మీరు ఏం జరిగినా కూడా మాకు శిక్షలు పడతాయి, ఈ విధమైనటువంటి దారుణానికి వడిగడితే ఇంకా ఈరోజు తప్పు చేశారా ఒప్పు చేశారా అని కోర్టు డిసిషన్ ఇస్తుంది. ఆ డిసిషన్ రాకముందే మీరు ఇలాంటి తప్పు చేసినంటే డెఫినెట్గా కోర్టు దృష్టిలో కానీ ప్రజల దృష్టిలో కానీ దొంగలు అనేది నిరూపించుకోబడినరు. ఒకటి గండ్రు వెంకటరమణారెడ్డి అనేవాడు వాళ్ళ విషయంలో మీకు గుర్తు చేసుకోవాలి ఒకసారి. ఆయన ఒక మహిళని ఇబ్బంది పెట్టినటువంటి సమయంలో మహిళల్ని బెదిరించి, ఆ సమయంలో మా కాంగ్రెస్ పార్టీలో ఉండే, కానీ ఈ దుర్మార్గుడు, దరిద్రుడు, మంచోడేమో అనుకొని మాలాంటి మహిళలు కూడా ప్రశ్నించినాము, మాట్లాడినాము. బీఆర్ఎస్ ప్రోత్సాహంతో అలా చేసిండ్రు ఆ మహిళ అనుకున్నాం. కానీ ఈరోజు దీని హత్య వెనకాల గండ్రు వెంకటరమణారెడ్డి ఉన్నాడు అనేది భార్య స్వయాన మీడియా ముంగల మాట్లాడి చెప్పినటువంటి విషయాన్ని చూస్తుంటే, గతంలో ఒక మహిళకు అన్యాయం జరిగితే మర్డర్ చేయడానికి చూస్తూ ఉంటే, గతంలో కేటీఆర్ని కలిసే ప్రయత్నం, కేసీఆర్ని కలిసే ప్రయత్నం, అధికారులను కలిసే ప్రయత్నం ఆ మహిళ ఎన్నోసార్లు చేసింది. ఆ మహిళ మీద ఎన్నోసార్లు హత్యకు చంపేద్దామనే భయాందోళనకు గురి చేసినటువంటి వెంకటరమణారెడ్డి, ఇందులో ఎలాంటిది కూడా సందేహం లేకపోవచ్చు. 100% తను ఒక మహిళని తన కీపుగా ఉంచుకున్నాడు అని తను చెప్పి విషయం మనం ఈ మాట మాట్లాడొద్దేమో, కానీ ఈ సందర్భంగా ఆయన చరిత్రను నేను గుర్తు చేయదలుచుకున్నా. ఎన్నో భూదందాలు చేసిండు, అందుకే బీఆర్ఎస్లోకి పోయిండు వెంకటరమణారెడ్డి. కాబట్టి దీని వెనకాల వారి నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి ఈ హత్య జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఈ హత్య వెనకాల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అంతేకాకుండా గండ్రు వెంకటరమణారెడ్డి కూడా ఉన్నాడు అని స్వయాన భార్య చెప్పింది. కాబట్టి దీని మీద పూర్తిగా విచారణ జరపాలి. ఈ కాళేశ్వరం విషయంలో దొంగలందరూ కూడా బయట పెట్టాలి, బయట పడాలి, వాళ్ళకి శిక్ష పడాలి. లేకపోతే సామాన్య ప్రజలు రేపు పొద్దున నడి రోడ్డు మీద దినంలో తిరగడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. కానీ ప్రధానంగా అధికారంలో మీరే ఉన్నారు, ప్రధానంగా ఒక సామాజిక కార్యకర్త మీద జరిగినటువంటి ఈ సంఘటన ఎటువంటి విచారణ? చాలా విచారిస్తున్నాను. ఇలాంటి మర్డర్ జరగడము అనేది చాలా దారుణమైనటువంటి విషయము. కుటుంబం అన్యాయం అయిపోయింది. ప్రశ్నించే గొంతుని ఈరోజు నిలిపేసినటువంటి వీళ్ళని శిక్షించాలి. తప్పకుండా వారి మీద విచారణ చేపడతాం. ఎంతటి వారులైనా సరే, ఎవరున్నా దీని వెనకాల తప్పకుండా న్యాయస్థానానికి ఎవరు కూడా చట్టం ముందు చుట్టం కారు. తప్పకుండా వీరి మీద శిక్ష అమలు చేసే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందిస్తారు, మాట్లాడతారు, విచారణకు ఆదేశాలు ఇస్తారు. ఆల్రెడీ మా మంత్రులు, మా నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు. మీరు గతంలో మా వెంకటరెడ్డి గారు ఇందాకనే అన్నారు, మనం చూసాం, బయటికి వస్తున్నాడు కేసీఆర్, ఒక్కొక్కల సంగతి చెప్తాడు, ఆయన ఏందో చూపిస్తాడు అన్నారు. మొదలుపెట్టినరా ఒక్కొక్కల సంగతి చూపించడం మొదలుపెట్టినంటే, చూడండి సామాజికవేత్త సంగతే ఈ విధంగా ఉంటే మీరు మమ్మల్ని పదే అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నారు, పదే కోర్టు బెట్టెక్కిస్తున్నారు, పదే సమాజం ముందు మమ్మల్ని నిలదీస్తున్నారు, బట్టలిపుతున్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా వదలము అని బెదిరిస్తున్నారేమో, ఖబర్దార్ అని చెప్తున్నా. ఈరోజు ప్రభుత్వము ప్రజాపాలన నడుస్తుంది, ప్రజాస్వామ్యంలో నడుస్తున్నది. ఎవడైనా సరే, ఎవడు విర్రవీగినా, ఎవడు నాటకాలు చేసినా ఎవ్వరు కూడా తప్పించుకొని పోలేరు. ఇది కాళేశ్వరం విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది కాబట్టి భయంతో ఈ విధంగా చేసుంటారు అని ఆలోచనలు మాకు అనిపిస్తున్నాయి. డెఫినెట్గా కాళేశ్వరం విషయము వదలము, హత్య వెనకాల ఉన్నటువంటి కుట్రను కూడా వదలము. ఎవరున్నా కూడా మా ప్రభుత్వం తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవడానికి, అరెస్టులు చేయడానికి, చట్టం ముందు నిలబెట్టడానికి పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం ఆదేశాలను ఇస్తుంది. వారికి ఎవరిని కూడా వదలదనేది నాకున్నటువంటి
అంటే ప్రజాపాలనలో ఇలాంటివి ఎవరికి కూడా తావివ్వదు. దొంగలందరూ కలిసి ఈ విధమైనటువంటి దోపిడీ చేసింది కాబట్టి బయటపడింది. ఒక్కొక్కటి బయటపడుతుంది, రాను రాను మీరు చూస్తూ పోండి. కానీ అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి హత్యలు జరగకుండా, ఇలాంటి ఇంకొక కుటుంబం అన్యాయం అయిపోకుండా, ఇలాంటిది ఇంకోసారి రిపీట్ కాకుండా తప్పకుండా దీని వెనకాల ఎవరున్నారో వారిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, ఇమీడియట్గా విచారణ చేయాలి. ఇంకే కుటుంబం కూడా నష్టపోవద్దు. ప్రశ్నించే వాళ్ళకు భయం వచ్చేటట్టుగా ఎవరు కూడా ఉండొద్దు. అప్రమత్తంగా ఉండండి అని అధికారులను మాత్రం దయచేసి మేమందరం కూడా మా ప్రభుత్వం ద్వారా వారికి ఆదేశాలు అయితే ఇస్తాము. కానీ ప్రధానంగా ఆ కుటుంబంలో ఇప్పటికీ భర్తను కోల్పోయి భార్య రోడ్డు మీద ఏడుస్తోంది, కూతురు ఏమున్నట్టున్నది. పాపం ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అండబాటు ఉంటుంది? ఎవరైనా చనిపోయినటువంటి వ్యక్తిని అయితే ఎవరు కూడా వాపస్ తెచ్చేయలేరు. కానీ ప్రభుత్వ పరంగా వారి కుటుంబానికి అయితే పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది. ఏ విధంగా అండగా ఉంటుంది అనేది మా ప్రభుత్వం తప్పకుండా, మా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. వారి కుటుంబానికి ఆదరణ లభిస్తుంది, కుటుంబానికి ప్రభుత్వం వెనకాల నిలబడుతుంది. ఈ హత్య జరిగినటువంటి ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసి తప్పకుండా విచారణ అయితే చేపడుతుంది. దాచిపెట్టేది ఏముండదు. ఎవరున్నా కూడా నిజాలను నిలకడ మీద తేల్చే ప్రయత్నంలో మా ప్రభుత్వం నిమగ్నమై ఉంటుంది. అన్యాయం అయిపోయినటువంటి ఆ కుటుంబానికి మా సానుభూతి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. నిజంగానే ఒక మహిళ ఈరోజు భర్తను కోల్పోయి తన బిడ్డ కూడా ఈరోజు అనాథలైనటువంటి విషయం బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి సంఘటన పునరావృతం కావద్దని కూడా అధికారులకు మేము విన్నవించుకుంటున్నాం. 1200 మందిని చంపితే కానీ తెలంగాణ రాలేదు. మళ్ళీ దోపిడీ చేసినటువంటి ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఎంతమందిని చంపాలి? మీరు దోచుకున్నటువంటి సొమ్ముని దాచుకోవడానికి కోసము విదేశాలకు నిన్నటి నుంచి వస్తున్నటువంటి ఒక టాక్, కేసీఆర్కి పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలి కాబట్టి బయటికి వచ్చిండు. పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకొని ఏ అమెరికాకో పారిపోతాడేమో అని సందేహాలు ఉన్నాయి. అలాంటి పప్పులు ఉడకనియొద్దు. వారు ఎక్కడికి పోకుండా కూడా వాళ్ళు దొంగలందరూ కూడా రాష్ట్రాన్ని, దేశాన్ని విడిచిపెట్టి పోకుండా మా ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని వాళ్ళ పాస్పోర్ట్ని కూడా సీజ్ చేయాలని మేము విన్నవించుకుంటున్నాం మా ప్రభుత్వానికి. అంటే ఒక్కసారి ఇప్పటికే దేశాన్ని దోపిడీ చేసినటువంటి ఎంతోమంది దొంగలు విదేశాలలో పోయి తలదాచుకొని దేశ ప్రజల సొమ్ము దోపిడీ చేసుకొని విదేశాలలో దాచుకున్నారు. ఇలాంటి అవకాశం మా ప్రభుత్వం ఇవ్వద్దు అనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దొంగల్ని ఎక్కడికక్కడ అరికట్టాలి. మరో తెలంగాణ ప్రాణత్యాగం చేసినటువంటి తెలంగాణ కావద్దు. ఇప్పటికే మీరు ఎంతోమందిని చంపి పొట్టన పెట్టుకున్నారు. మనం గతంలో అదేది శ్రీధర్ బాబు గారి కాన్స్టిట్యున్సీ మంతనిలో చంపినటువంటి విషయం, భార్యాభర్తలని ఇద్దరిని అడ్వకేట్లను చంపి నడి రోడ్డు మీద పగలు వామన్ రావు దంపతులను చంపినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ హయాంలో వారి జెడ్పీటీసీగా వాడెవడో దొంగ వెధవ వాడిని గుర్తు చేసుకోవాలి. వాడి పేరేదో ఉంది, నాకు గుర్తులేదు. చాలా రోజుల కింద 4-5 సంవత్సరాల కింద జరిగినటువంటి సంఘటన నడి రోడ్డు మీద దారుణంగా హత్యగా చేసిన అదే సంఘటన మళ్ళీ ఈరోజు తలపించింది. కాబట్టి ఈ దొంగలు బతకడం కోసం, వాళ్ళు దోచుకున్నటువంటి దోపిడీ చేసినటువంటి డబ్బుని పదిలంగా పెట్టుకోవడం కోసం ఎన్ని ప్రాణాలనన్నా బలి తీసుకుంటారు. ఈ దొంగలందరినీ ఒక్కచోట తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందర నిలబెట్టాలి. లేదు అంటే తెలంగాణ ప్రజలకు సెక్యూరిటీ, సేఫ్టీ ఉండదనేది ఒక రకమైనటువంటి ప్రజల పక్షాన భయాందోళనకు గురి కావద్దు అని మా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్న ఈ దొంగల్ని ఇమీడియట్గా తీసుకొని పోయి లోపల వేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది గతంలో వామన్ రావు దంపతుల సంఘటనను తలపించే విధంగా ఇవాళ రాజలింగమూర్తికి సంబంధించినటువంటి సంఘటన ఉంది. ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టాం, కాళేశ్వరం కేసును వదిలిపెట్టాం, రాజలింగంకి సంబంధించినటువంటి ఈ ఇష్యూని వదిలిపెట్టాం. ఖచ్చితంగా విచారణ జరిపిస్తాము. ఖచ్చితంగా దీని మీద మా ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది, ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకుంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. చూద్దాం ఏం జరగబోతుంది, మరి ఎటువంటి అంశాలు తెర మీదకి రాబోతున్నాయి, ఎవరి పేర్లు తెర మీదకి రాబోతున్నాయి. ఖచ్చితంగా రాజకీయ హత్యా కోణం, రాజకీయ నాయకుల పాత్ర ఉందనేది మాత్రం ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏ నాయకుడి పేరు రాబోతుంది, ఎటువంటి తీర్పు వెలువడబోతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.